మనలో అనేకులు విశ్వాసులమైనను మన పోరాటములు అనేక పర్యాయములు, మన శోధన వేళ అనేక పర్యాయములు, మన బలహీన వేళ అనేక పర్యాయములు, మన మాటలు ఏ రీతిగా ఉన్నవి, మన విశ్వాసము ఎలా ఉన్నది అని మనం ఆలోచన చేసినప్పుడు అది అధికారము కలిగినట్టుగా కాక అనాధికారులుగా, అధికారము లేని వారిగా, బలము లేని వారిగా మన మాటలను మనము ఉంచుచూ ఉన్నాము. మన తలంపులను మనము కలిగిన వారముగా ఉన్నాము. ఆ మాటకు వస్తే విశ్వాసమును సైతము ఆ రీతిగా మలుచుకుంటూ ఉన్నాము. కానీ దేవుడన్న మాట ఏమిటి అనగా, నేను మీకు అధికారమునిచ్చి ఉన్నాను. ఈరోజు యాజ్ పీపుల్ హూ వాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లైట్, వెలుగు సంబంధములుగా వెలుగు రాజ్యములో మనము నడుచుచూ ఉండగా, జీవించుచూ ఉండగా, దేవుని బిడ్డలారా, మీరు అధికారమును కలిగి ఉన్నారా? సాతానుపై అధికారమును కలిగి ఉన్నారా? బైబిల్ మిషన్ వారమైన మనము దేవుని సాన్నిధ్యములో మనము చేసే క్రమములో సాతాను ఎదిరించు సూత్రములను కొన్నిటిని మనము చదువువారమై ఉన్నాం. సాతానును ఎదిరించుటకు సూత్రములు ఎవరు నేర్పించారు? కొందరికి అర్థం కాని వారు ఇదేమిటి అని వారు తలంచవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూచినట్లయితే, టు హ్యావ్ డొమినియన్ అపాన్ సాటన్ వాజ్ అ బిబ్లికల్ కాన్సెప్ట్. సాతానుపై అధికారము కలిగి ఉండడము ఇది వాక్య సంబంధిత ఆధారము. పాత నిబంధనలో కూడా మనము చూచినప్పుడు దేవుడు విశ్వాసిని బలపరిచాడు. అందుకని నీవు కీర్తనకారుని మాటల్లో కూడా నీవు చూచినప్పుడు కొదమ సింహమును నీవు అనగదొక్కెదవు అంటే, మనిషిని దేవుడు ఎలా చేశాడు అంటే బలహీనునిగా చేయలేదు. అందుకని సృష్టి మూలముల్లోనూ కూడా నీవు వెళ్ళినప్పుడు ఆదికాండము మొట్టమొదటి అధ్యాయములోనే గాడ్ హ్యాస్ గివెన్ డొమినియన్, అధికారమునిచ్చాడు. రాజ్యములో ఏముంది అంటే, రాజ్యములో అధికారం ఉన్నది. ఇప్పుడు నీవు వెలుగు సంబంధిగా, దేవుని రాజ్య సంబంధిగా, వెలుగు రాజ్యములో ఉన్నవానిగా ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినది ఏమిటి అంటే, హీ హాస్ గివెన్ యు ద డొమినియన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ యూ టు ఎక్సర్సైజ్ దట్ పవర్. ఆ అధికారమును, ఆ బలమును నీవు అభ్యాసము చేయవలసిన వాడవై ఉన్నావు. అందుకని దేవుడు స్పష్టంగా చెప్పుచూ ఉన్నాడు, నిన్ను బలహీనుడిగా నేను చేయలేదు, కానీ నేను నిన్ను బలవంతునిగా చేశాను. అందుకనే 20వ వచనము, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. పరలోక సంబంధులారా, మీరు గమనించవలసింది ఏమిటి అనగా, భూలోకమందు సాతాను వాని యొక్క అనుచరులపై అధికారము కలిగిన వాడవైన నీవే పరలోకములో సైతము దేవుని రాజ్యమందు ఉండి ఉన్న జీవగ్రంథములో నీ పేరు లిఖితమవుటను బట్టి నీవు గుర్తించవలసింది ఏమిటి అనగా, నీవు బలవంతుడవు, నీవు బలహీనుడవు కావు.